అలాగే ఒక గురువు మాట్లాడిన వ్యాఖ్యలను ఇంకో గురువు విభేదిస్తున్నారు. ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. దీని మీద మీరేమంటారు? అసలు ఫండమెంటల్గా చెప్పాలి అని అంటే ఈ మాటలు, ఈ విభేదనలు ఎందుకు వస్తాయి? ఆ విభేదించాలనేటువంటి రాగద్వేషాలు లోపల ఉన్నప్పుడు నెంబర్ 1. లేదా ఆ మాట్లాడిన వ్యక్తి యొక్క స్థాయిని బట్టి కూడా ఆ మాట యొక్క విధానము, దాని యొక్క స్థితిగతి మనకు తెలుస్తుంది. మనకు ఈరోజు సమాజంలో ఏమైపోయిందని అంటే, ఇందాక చెప్పాను కదా, నేను నా ఆధిపత్యం చూపించుకోవాలి, నేను నెగ్గాలి, నన్నందరూ గుర్తించాలి, నన్నందరూ గౌరవించాలి. ఈ నా 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 అనేటువంటిది వీడు నాశనానికి కారణం అదే. కాబట్టి ఈరోజు సమాజంలో మనకు కనపడుతున్నాయనంటే అదంతా వాళ్ళ స్థితిని అది వ్యక్తపరుస్తున్నాయి. మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయక్కర్లేదు. ఎందుకంటే దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఏదో రోజు తెలుసుకొని ఇది ఏదో గందరగోళంగా ఉందని జారిపోయే సంఖ్య కూడా పెరిగిపోతుంటారు. అది ప్రకృతి ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంది, దానికి ఇబ్బంది ఏం లేదు. అవి జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు ప్రతి సందర్భంలో ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. ఐ డోంట్ గివ్ మచ్ వాల్యూ ఫర్ దట్. నేను దాన్ని ఎంకరేజ్ చేయను, దాన్ని ఎంటర్టైన్ చేయను, నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వను. నా ఫిలాసఫీ అంతే. మనం చేయాలనుకున్నది మనం చేద్దామనుకున్నది మనం చేస్తూ ఒక క్లారిటీతో, ఒక ప్యూరిటీతో మనం వెళుతూ ఉండాలి. దట్స్ ఇట్.